చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తూ బంజారా హిల్స్లో ఒక సాయంకాలం పూట కడపత్రికలు తీసుకొని ఆ పార్కుకి వెళ్తే వృద్ధ దంపతులు కనపడ్డారు. వారికి కడపత్రిక ఇచ్చి, సార్, మేడం, యేసుప్రభు నమ్ముకోండి అంటే, మాకు తెలిసే యేసుప్రభు గొప్ప దేవుడు అని కూర్చొని అంటూ ఉన్నారు. సువార్త విన్నారు, బాగున్నారు వాళ్ళు. సార్, ఏం చేస్తారు మీరు? నేను డాక్టర్గా పనిచేసి రిటైర్డ్ అయిపోయినాయా. మేడం, మీరేం చేస్తారు? నేను కూడా డాక్టర్ని అయ్యా. ఇద్దరం డాక్టర్ రిటైర్డ్ అయ్యాం. మీ పిల్లలు ఎంతమంది? 2, కొడుకు కుమార్తె. కొడుకు డాక్టర్, ఆస్ట్రేలియాలో ఉన్నాడు. కుమార్తె ఆమె ఇక్కడ మంచి చదువుకొని అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంది. అల్లుడు కూడా ఇంజనీర్. నా కుమారుడు కుమార్తె ఇద్దరు డాక్టర్లే. ఇక్కడ ఒకరు కెనడాలో ఉన్నారు, ఒకరు ఆస్ట్రేలియా ఉన్నారు. మంచి కుటుంబం సార్, మీరు దేవుడు ఆశీర్వదించినాడు. ఇప్పుడు ఎక్కడుంటారు? పలానా చోటు ఉన్నాం. పెద్ద బంగ్లా, 4 పని మనుషులు, 2 కార్లు, 2 డ్రైవర్లు, మా ఇంటికంతా 2 వాచ్మెన్లు, అన్నీ బాగున్నాయి. ఇంకేం సార్, మంచిగా ఉన్నారు కదా అంటాడు కదా. డబ్బులు ఉంటే ఏం ప్రయోజనం? ఆస్తిపాస్తులు ఉంటే ఏం ప్రయోజనం? మంది ఉంటే ఏం ప్రయోజనం? వాచ్మెన్లు ఉంటే ఏం ప్రయోజనం? కారు బంగ్లాలు ఉంటే ఏం ప్రయోజనం? ఇంకేం కావాలి సార్ మీకు అంటే అన్నారు, వృద్ధాప్యంలో ప్రేమ కావాలా మాకు. నా కుమారుడు, నా కుమార్తె ప్రేమ కావాలా. మంచి చదువులు ఇచ్చినాం, ఉద్యోగరీత్యా వెళ్ళిపోయినారు. అక్కడ నుండి డబ్బులు పంపిస్తున్నారు, లక్షలు. ఏం చేసుకుంటాం? డబ్బులు తింటామా? ఎంతసేపు, ఎన్నిసార్లు బిర్యానీ వండి పెడితే తింటాము? శరీరము జీర్ణించుకోలేదు. ఈ వృద్ధాప్యంలో పిల్లల ప్రేమ కావాలా. పిల్లలు డాడీ, మమ్మీ అని మా పక్కన కూర్చొని మాతో మాట్లాడాలని, ప్రేమను పంచాలని ఇష్టపడతా ఉన్నాం. మేము మా పిల్లలకు ప్రేమ పంచినాం, పాలన చూసినాం, వెళ్ళిపోయినారు, ఎగిరిపోయినారు. వారి నుండి వృద్ధాప్యంలో మేము ఆశిస్తున్నది వారి డబ్బు కాదయ్యా, వారు పంపించే డాలర్లు కాదు, వారు పంచే ప్రేమ ఆశిస్తున్నాం. లేరు ఇక్కడ.